లేడీస్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంతకీ మీ పెళ్ళం ఎక్కడా? వస్తుంది మా పెళ్ళం. పెళ్ళం అంటే మామూలు పెళ్ళం కాదు. తెలుగు వాళ్ళని ఎవరిని చేసుకోవాలా మనం. మనకు ఫారెన్ అంటే ఇష్టం కదా. ఫారెన్ అమ్మాయి వస్తుంది. నేను కూడా చూడాలి. వస్తుందాకు. అయినా చూడుకుంటే పెళ్లి ఎలా చేసుకున్నారు? ఆ రోజు ఆవిడకి ఏవో కట్టారులే. కట్టిన వాళ్ళు అబ్బాయి అయితే అందరు నీలా ఎందుకు అవుతారా? సర్లే, వచ్చిన వాళ్ళు వచ్చేసారు. ఇంకా మిగిలింది మీ పెళ్ళం ఎక్కడా? ఒక్క 5 నిమిషాలు. ఓకే, ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం? ఈ లోపు చిట్టి పాట స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మా ఇంటికి చిట్టి పాటకు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఇక మన పాట స్టార్ట్ చేద్దాం. 5 లక్షల చిట్టి పాట ఇది. రండి అందరు రండి. తక్కువలో పాడండి. 5 లక్షల చిట్టి పాట చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఇంద్రజ గారి పాట. ఇప్పుడు రష్మి గారి పాట. అడిగా అడిగా ఎదలో లయన అడిగా అడిగా అడిగా. వర్ష పాట. ఈ చిత్రం చూసిన చిత్రం. అది అదే నోటితో నా పాట చెప్పొచ్చుగా. రాకింగ్ రాకేష్ కాదు, కింగ్ రాకేష్. కింగ్ రాకేష్. దేవుడి పాట 3000. ఇక స్టార్ట్ చేయండి. 5000. 5000 ఒక్క రూపాయి. నీ పేమెంట్ కాదు పాట పాడు. నీ పేమెంట్ కాదు పాట పాడు. 7000. 7000. 7016. నీకు వచ్చిన చదివింపులా? నీకు వచ్చిన చదివింపులా? 8000. 8000 ఇంగ్లీష్. ఓకే. 8200. నీకు ఇచ్చేదే 200. 8000 ఎక్కడి నుంచి తెస్తాం? దేవుడా. అమ్మో, నేను వీళ్ళందరికీ జీతాలు ఇచ్చుకోవాలి. 15000. 60000. ఏ కరెక్ట్ గా ఏజ్ ని మ్యాచ్ చేసేసాడు. ఏజ్ ని మ్యాచ్ చేసేసాడు. నేను ఎలాగో ఇది తీసుకోవాలి కాబట్టి 80000. 80000. అది 1,00,000. ఎవరు? 1,25,000 ప్లీజ్. 1,50,000. ఇదిగో 5 లక్షలు ఇచ్చే బాబు. ఇంకా దీనికి పాట తెలియదు. ఎంత పాడితే అంత ఇస్తారనుకుంటుంది. అది కాదు. 1,00,000 పాడితే 4 లక్షలు వస్తాయి. అక్కడతో ఆపేయాలి. సరే, ఇంకా ఎవరికి కాదు? 2 lakhs. 2,20,000 అండి. నువ్వు రాకేష్ అన్నకి ఇచ్చిన కట్నం. ఆగండి, నేను లేట్ గా వచ్చాను. నా పాట 6000 అంతే. 2,06,000. 2,50,000. 2,50,000 ఒకటోసారి. 2,50,000 రెండోసారి. 2,50,000 మూడోసారి. మొత్తానికి ఈ రోజు ఈ చీటీ పాట ఈ నెలది ఇంద్రజ గారు గెలుచుకున్నారు. ఆవిడకి కంగ్రాట్స్. 2,50,000 పోగొట్టుకొని 5 లక్షలు సంపాదించుకున్నారా? ఒక్క నిమిషం ఇలా రండి, చెప్తా రండి. అసలు మనం వస్తే కనీసం 1 రూపాయినా ఖర్చు పెట్టారా? మనకు వచ్చేది 2,50,000. మిగతా 2 లక్షలు వచ్చే డబ్బులు ఉంది కదా, వడ్డీ డబ్బులు, అవన్నీ అతని చేతిని ఖర్చు పెట్టేద్దాం మనం. ఎలా చేపిస్తావా ఖర్చు? అందుకే నేను ఒక ప్లాన్ వేసాను. 1 నెల పాటు ఆది ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిందంతా కొనిపించుకొని ఖర్చు చేయించి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం కదులుతున్నాం. ఇప్పుడు మన ప్లాన్ మొదలవుతుంది చూడు. చిట్టి పాట అయిపోయింది కదా. అయితే బయలుదేరదాం. బయలుదేరండి. పదండి పదండి. మీ ఇంటికి వచ్చిందమ్మా, మా ఇంటికి వచ్చిందమ్మా. ఏంటది? కరోనా వచ్చిందమ్మా. ఊర్లో ఉన్నారందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టిల్లనుకో కాళ్ళు ఇరగొట్టేస్తారు. మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు బయట పెడితే కాళ్ళు ఇరగొడతారు పోలీసులు. ఒక్కరోజు కాదండి లాక్డౌన్ అంటే 15 రోజులు లాక్డౌన్ ఉంది. ఇప్పుడు లాక్డౌన్ ఏంటారు? ఎంతమంది ఉన్నారు చూడు మా ఇంట్లో. వీళ్ళందరూ బయటకు పంపించాలి. ఫస్ట్ పంపించండి. బయటికి వెళ్తే కాళ్ళు ఎరగొడతావు. నువ్వే అంటున్నావు కదా. మేము బయటకు వెళ్ళాం, ఇంకెక్కడే ఉంటాం. 15 రోజులు అంటే నేను లేకుంటే నా మగడు ఉంటాడంటవా? అసలు నువ్వు ఉంటే నీ మొగుడు ఉంటాడంటే. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ నా ఇంట్లో నేను మేపాలా? మేపాలా అంటున్నా? మేమేమన్నా గొడ్లమా? చూసావా? అదే రియాక్ట్ అయింది ఫస్ట్. అది కాదండి, నాకు కొత్తగా పెళ్ళయింది. మా ఆవిడతో నేను హనీమూన్కి వెళ్ళాలి. ఈ కరోనా టైంలో మీరు హనీమూన్ కి ఎక్కడ వెళ్తారు? అయితే మీరందరూ ఇంట్లోనే ఉంటారా? అవును, మేము ఇంట్లో ఉంటాం, మీ పెళ్ళం బయట ఉంటది. ఎవరు? నాకు ఒక్కసారి నేను ఇంకో నాకు అది గారు, మీ ఇంట్లో గెస్ట్ రూమ్ ఉందా? ఎదురుగా ఉంది, మీరు అక్కడ కూర్చోండి. అది నా రూము. నీది బాత్రూమ్. బాత్రూమ్. అయ్యి బాబోయ్.
సరే రష్మి, ఈ మాటలన్నీ అనవసరం. ఒక 15 రోజులకి మనం ఇక్కడే ఉండబోతున్నాం. మీరందరూ కూడా మీకు ఏం కావాలన్నా ఆది గారిని అడిగి తీసుకోండి, సరేనా? ఇదిగో ఇంట్లో ఉన్నారు కాబట్టి మా ఇంట్లో అందరూ మీరే సెంటర్ లో ఉండి అందరిని బాగా చూసుకోవాలి, ఓకేనా? ఎవరికి ఏం తక్కువ వచ్చినా వరకును మీకు డబ్బులు ఇస్తా. నిజంగా? yes అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్ ఇన్ యాక్షన్. yes ఓకే. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీర్తదో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్నా. చిపోరా అమ్మ ఒక ముద్దన్నా. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. ఇద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చెలుమా ఉరాలయలు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందా లోపాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.